రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీషా అధికారులను హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయం నందు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ వికలాంగుడు తనకు ట్రైసైకిల్ కావాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి కార్యక్రమం ముగిసేలోపు దివ్యాంగునికి వెంటనే సైకిల్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ లో ఎక్కువ భూ సమస్యలను బాధితులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూముల రీసర్వే ద్వారా భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి రీసర్వేలో మీ హక్కులు మీ భూమి హక్కులు మీకు చేకూర్చడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ డివియేషన్ ఉంటే ఇబ్బంది జరుగుతూ ఉందంటే అక్కడ ఉన్న తహసీల్దార్స్ కానీ లేదా ఆర్డీఓ కానీ లేదా నాకు కానీ అందజేస్తే కంపల్సరీగా దాన్ని వెరిఫై చేయించి మీ రైట్ ప్రకారంగా మీకు ఒరిజినల్ ఏదైతే హక్కులు ఉన్నాయి దాని ప్రకారంగా భూమిని మీకు చూపించడం జరుగుతుంది. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.